ఓకే. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వేముల సైదులు ఆన్‌లైన్ అకాడమీ అండి. ఈ పోటీ పరీక్షల్లో వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. ఎనీ కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో కూడా ఇక్కడి నుంచి బిట్ లేని పేపర్ ఉండదండి. ముందుగా మన యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ మన క్లాసెస్ గురించి తెలియపరచండి. ఈ తక్కువ సమయంలోనే ఒక క్వాలిటీ సబ్జెక్ట్ అందించే లక్ష్యంతో మన అకాడమీ ముందుకొస్తుంది. ఈ మధ్య కాలంలో వివిధ పోటీ పరీక్షలు గమనించాం. మొత్తం కూడా పూర్తిగా అవగాహనతో ఉన్న యొక్క అంశాలపైన ఎగ్జామ్‌లో ఫోకస్ చేస్తున్న సంఘటన సార్. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ ఈ భారతదేశంలో అత్యున్నతమైన అవార్డు అంటే భారతరత్న అవార్డు అండి. మరి భారతరత్న అవార్డు అత్యున్నతమైన అవార్డు సార్ ఇక్కడ. ఈ భారతరత్న అవార్డు వచ్చేసి 1954లో ఇంట్రొడ్యూస్ అయితే తొలిసారిగా ముగ్గురికి ఇచ్చారండి. రీసెంట్‌గా ఐదుగురికి ఇచ్చారండి. టోటల్ 53 మందికి భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది. ప్రపంచంలో అత్యున్నతమైన అవార్డు ఏమో నోబెల్ బహుమతి. సంగీతంలో అత్యున్నతమైన అవార్డు గ్రామీ అవార్డు. సినీ రంగంలో అత్యున్నతమైన అవార్డు ఆస్కర్ అవార్డు. మరి ఇండియాలో అత్యున్నతమైన అవార్డు భారతరత్న అవార్డు అండి. రెండో అత్యున్నతమైన అవార్డు పద్మ విభూషణ్, మూడోది పద్మభూషణ్, నాలుగోది పద్మశ్రీ. ఎవ్రీ ఇయర్ భారత రిపబ్లిక్ డే వేడుకల ముందు ఒకరోజు ముందుగానే పద్మ అవార్డులు ఇక్కడ అనౌన్స్మెంట్ చేస్తుంటారండి. మరి ముఖ్యంగా వచ్చేసి ఇక్కడ ఈసారి సార్ ఇక్కడ జనవరి 25 నాడు కేంద్ర హోంశాఖ ఈ అవార్డులను అనౌన్స్మెంట్ చేయడం జరిగిందండి. భారతరత్న గానే ఈసారి 2005లో ఇంకా 25లో ఎవరికి అనౌన్స్మెంట్ చేయలే. పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనేవి ఈ 3 విభాగాల్లో ఇస్తారండి ఇక్కడ అవార్డు. ఈ అవార్డు ఇక్కడ కళారంగంలో, సామాజిక సేవా రంగంలో, ప్రజా వ్యవహారాల్లో, సైన్స్ మరియు ఇంజనీరింగ్ రంగంలో, వాణిజ్యం మరియు పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం మరియు విద్య, క్రీడలు, పౌర సేవ మొదలైన రంగాల్లో దేశ అభివృద్ధి కోసం వివిధ రంగాల్లో కృషి చేస్తున్న వారికి ఈ అవార్డులు ఇస్తుంటారండి. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ ప్రధానంగా ఈసారి 2025కి 139 పద్మ అవార్డులు ప్రకటిస్తే 7గురికి పద్మ విభూషణ్ అండి. ఇక్కడ పద్మ విభూషణ్ 7గురికి, 19 మందికి ఇక్కడ పద్మ భూషణ్ అవార్డు అండి. 113 మందికి పద్మ శ్రీ అవార్డు అండి. ఈ అవార్డు గ్రహీతలు సార్ ఇక్కడ 23 మంది ఇక్కడ పద్మ అవార్డులలో మహిళలు ఉన్నారండి. 23 మంది, 30 మంది విదేశీయులండి. ఈ అవార్డు ఈసారి 30 మంది విదేశీయులకి ప్రకటించారు. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ ఈ భారతదేశంలో భారతరత్న అవార్డు తర్వాత రెండో అత్యున్నతమైన అవార్డు పద్మ విభూషణ్ అవార్డు సార్ ఇది. ఈ యొక్క పద్మ అంటే విభూషణ్ అవార్డును 7గురు ప్రముఖులు ప్రకటించారండి. ఒక ఆయన శ్రీ దువ్వూరి నాగేశ్వర రెడ్డి అండి. మెడిసిన్లో ప్రముఖ ఫేమస్ డాక్టర్ ఇతను. ప్రపంచంలో టాప్ 10 ఇక్కడ గ్యాస్ట్రాలజీ డాక్టర్స్లో ఈయన ఒకరండి, దువ్వూరి నాగేశ్వర రెడ్డి. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రం చెందిన వ్యక్తి జస్టిస్ శ్రీ జగదీష్ సింగ్ కెహార్. ఈయన పీపుల్స్ పబ్లిక్ సర్వీసెస్ విభాగంలో ప్రజా వ్యవహారాల విభాగంలో వచ్చింది. చండీగఢ్ ప్రాంతం అండి. శ్రీమతి కుముదిని రజనీకాంత్ లఖ్యా. ఈ కుముదిని రజనీకాంత్ లఖ్యా ఆర్టిస్ట్ అండి, గుజరాత్ రాష్ట్రం అండి.
శ్రీ లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యము కళారంగం అండి, కర్ణాటక రాష్ట్రం. ఎంటి వాసుదేవన్ నాయర్ లిటరేచర్ అండ్ విద్య అండి, కేరళ రాష్ట్రం అండి. ఒసాము సుజుకి మరణం తర్వాత ఇచ్చారండి వాణిజ్యం మరియు పరిశ్రమలు, జపాన్ కంట్రీ అండి. శ్రీమతి శారదా సిన్హా మరణం తర్వాత వచ్చింది కళారంగం అండి, బీహార్ స్టేట్ అండి. ఇండియా దేంట్లో 7వ స్థానం అండి ఏరియా వైజ్. దేంట్లో ఫస్ట్ అండి పాపులేషన్. ఎన్ని పిన్ కోడ్ చూడండి 9. ఓకే. దేంట్లో ఫస్ట్ అండి పాపులేషన్. దేంట్లో ఫస్ట్ అండి మిల్క్ ప్రొడక్షన్. దేంట్లో థర్డ్ అండి ఎయిడ్స్లో. ఏ దేశం ఏరియా వైజ్గా ఫస్ట్ ఉంది? రష్యా. ఇండియా దేంట్లో థర్డ్ ఉంది? ఎయిడ్స్లో. ఎన్ని పిన్ కోడ్ జోన్లు ఉన్నాయి? 9. ఓకే. ఇక్కడ మరి ఎన్నిసార్లు వరల్డ్ కప్ క్రికెట్ విన్నర్? 2 times. ఓకే. దేంట్లో ఇక్కడ మనం థర్డ్ ప్లేస్లో ఉన్నాం? ఎయిడ్స్లో. ఈసారి ఏమనుకున్నాం? 7గురికి పద్మ విభూషణ్ అవార్డులు, 19 మందికి పద్మభూషణ్ అవార్డులు, 13 మందికి పద్మశ్రీ అవార్డులు, మొత్తం 139 మందికి పద్మ అవార్డులు, 23 మందికి విదేశీయులకి పద్మ అవార్డులు ఇవ్వడం జరిగింది. మన పద్మ విభూషణ్లో తెలంగాణ నుండి ఓన్లీ 1 పర్సన్కి ఇచ్చారు. ఆయన దూరి నాగేశ్వర రెడ్డి అండి, ప్రముఖ ఒక డాక్టర్ అండి, ఇతను ఇవ్వడం జరిగింది. మన భారతదేశంలో 2వ అత్యున్నతమైన అవార్డు పద్మభూషణ్ అండి. 19 మందికి యొక్క పద్మభూషణ్ అవార్డు ప్రకటిస్తే మొత్తం ఇక్కడ ఈసారి తెలంగాణ రాష్ట్రం నుండి పద్మభూషణ్ అవార్డు ఎవరికి రాలేదండి, తెలంగాణ రాష్ట్రం నుండి. ఓకే. ఏపీ తరపున పద్మభూషణ్ అవార్డు ఇక్కడ నందమూరి బాలకృష్ణకి ప్రకటించారు. మరి ఇందులో ఇక్కడ సూర్యప్రకాష్ సాహిత్యం మరియు విద్య, జర్నలిజం ఈ విభాగానికి ఈయన కర్ణాటక రాష్ట్రం అండి. శ్రీ అనంత్ నాగ్ అండి, ఆర్టిస్ట్ అండి, ఈయన కర్ణాటక రాష్ట్రం. శ్రీ బిబేక్ దేబ్రాయ్ సాహిత్యం మరియు విద్య, ప్రముఖ ఆర్థికవేత్త, నీతి ఆయోగ్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్న వ్యక్తి అండి, ఢిల్లీ అండి ఇతను. ఈ జతిన్ గోస్వామి ఆర్టిస్ట్ అండి, కళారంగంలో ఇచ్చారు, అస్సాం రాష్ట్రానికి చెందిన వ్యక్తి. శ్రీ జోన్ చాకో పెరియాపురం మెడిసిన్ అండి, ఇక్కడ వైద్య రంగం, మరి కేరళ రాష్ట్రం అండి. శ్రీ కైలాష్ నాథ్ దీక్షిత్ అండి, ఒక ఆర్కియాలజిస్టు, ఒక పురావస్తు యొక్క శాస్త్రవేత్త అండి, ఢిల్లీ ప్రాంతం. శ్రీ మనోహర్ జోషి అండి, పబ్లిక్ వ్యవహారాలు, మహారాష్ట్రం అండి ఇతను. ఓకే. శ్రీ నల్లి కుప్పస్వామి చెట్టి, వాణిజ్యం, ఇక్కడ పరిశ్రమలు, తమిళనాడు రాష్ట్రం అండి ఇక్కడ. ఓకే. మరి నందమూరి బాలకృష్ణ ఆర్టిస్ట్, కళారంగం, ఆంధ్రప్రదేశ్ అండి. పిఆర్ శ్రీజేష్ ఇండియా హాకీ కెప్టెన్ అండి, కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అండి, స్పోర్ట్స్ విభాగంలో ఇచ్చారు. పిఆర్ శ్రీజేష్ యొక్క ఆధ్వర్యంలో భారత జట్టు ఒలింపిక్స్లో 2 times ఇక్కడ కాంస్య పథకాన్ని సాధించింది. శ్రీ పంకజ్ పటేల్ ఇక్కడ వాణిజ్యం మరియు పరిశ్రమ, గుజరాత్ రాష్ట్రం అండి. శ్రీ పంకజ్ ఉదాన్ ఆర్టిస్ట్ అండి, మహారాష్ట్ర. శ్రీ రామ్ బహదూర్ రాయ్ అండి, సాహిత్యం మరియు విద్య, జర్నలిజం, ఉత్తరప్రదేశ్ అండి. అంటే సాధ్వి భూతంబర సామాజిక సేవారంగం అండి, ఉత్తరప్రదేశ్. శ్రీ అజిత్ కుమార్ ఆర్టిస్టు, ప్రముఖ సినీ హీరో, తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అండి. శేఖర్ కపూర్ ది ఎలిజబెత్ అనే మూవీ ద్వారా ఈ భారతదేశానికి కాస్ట్యూమ్ డిజైనింగ్లో ఆస్కర్ అవార్డు అందించిన యొక్క వ్యక్తి శేఖర్ కపూర్, ప్రముఖ సినీ ఆర్టిస్ట్ అండి, మహారాష్ట్రానికి చెందిన వ్యక్తి. శ్రీమతి శోభన చంద్రకుమార్ ఆర్టిస్ట్ అండి, తమిళనాడు రాష్ట్రం. సుశీల్ కుమార్ మోదీ అంటే పబ్లిక్ సర్వెంట్ అంటే అఫైర్స్ అండి, ప్రజా వ్యవహారాలు, బీహారు రాష్ట్రం అండి ఇక్కడ.
అయితే శ్రీ వినోద్ దామ్ సైన్స్ అండ్ మరి టెక్నాలజీ అండి, అమెరికా. ఓకే, ఈసారి 7గురికి పద్మ విభూషణ్ అవార్డు ప్రకటిస్తే ఏ విదేశీనికి ఇవ్వలే. 19 మంది పద్మ ప్రముఖులకి పద్మ అవార్డులు ప్రకటిస్తే, అంటే పద్మభూషణ్ అవార్డులు ఇస్తే ఇందులో శ్రీ వినోద్ దామ్ మాత్రమే ఓన్లీ 1 పర్సన్ విదేశీయుడు. మన తెలుగు వ్యక్తుల్లో 19 మందిలో ఒక్కరున్నారు. ఎవరంటే నందం అంటే ఎన్ బాలకృష్ణ ఉన్నారు. అదే పద్మ విభూషణ్ అవార్డులో తెలుగు వ్యక్తుల్లో అంటే దువ్వూరి నాగేశ్వరరెడ్డి అండి. ఇక్కడ దేశంలో 4వ అత్యున్నతమైన అవార్డు పద్మశ్రీ అవార్డు అండి. 113 మంది ప్రముఖులకి యొక్క అవార్డుని ఇక్కడ ప్రకటించడం జరిగింది. ఈ 113 మంది ప్రముఖుల్లో తెలంగాణ రాష్ట్రం నుండి ఒకే మందకృష్ణ మాదిగకి ఇక్కడ ఓకే ఇతనికి లభించిందండి. ఇక్కడ ఈ యొక్క అవార్డు తెలంగాణ రాష్ట్రం నుండి ప్రజా వ్యవహారాలు, ఈ ప్రజా వ్యవహారాల విభాగంలో ఇతనికి అవార్డు వచ్చింది. అదేవిధంగా అంటే ఈసారి తెలంగాణకు 2 పద్మ అవార్డులు వచ్చినాయి. ఒకటి పద్మ విభూషణ్ అవార్డు, మరొకటి పద్మశ్రీ అవార్డు. అదేవిధంగా ఏపీ ఏపీ నుండి ఇక్కడ మిరియాల అప్పారావు అండి. ఈ మిరియాల అప్పారావు ఏపీ అండి తంది, అంటే ఆర్టిస్ట్ అండి. తను ఇక్కడ కళారంగంలో ఈ అవార్డు ఇచ్చారు. మరొక ఆయన ఎవరు సార్ అంటే కేఎల్ కృష్ణ. ఈ కేఎల్ ఇక్కడ కృష్ణ అండి, ఇతనికి విద్యారంగంలో ఎడ్యుకేషన్ ఇక్కడ విద్యా సాహిత్యం ఇక్కడ ఓకే విద్యా సాహిత్య రంగంలో ఇతనికి ఇవ్వడం జరిగింది సార్ ఈ యొక్క కేఎల్ కృష్ణ. మరో పర్సన్ ఎవరు ఇక్కడ మడుగుల ఓకే మడుగుల నాగపని ఇక్కడ శర్మ. ఈ మడుగుల నాగపని శర్మ అండి, ఈయన ఇక్కడ ఓకే మరి కళారంగంలో ఇతనికి ఈ అవార్డు రావడం జరిగింది. మరొక పర్సను ఏపీ నుండి ఎవరు సార్ అంటే ఇక్కడ వద్దిరాజు రాఘవేంద్ర, అంటే వద్దిరాజు రాఘవేంద్ర మొత్తం ఒకటే పేరండి, పంచముఖి. ఈ పంచముఖి ఈయనకు విద్యా సాహిత్యంలో ఈ అవార్డు రావడం జరిగింది. ఈసారి అంటే ఆంధ్రప్రదేశ్ నుండి ఏపీ నుండి ఇక్కడ 5గురికి పద్మ అవార్డులు వస్తాయి. ఒకటేమో పద్మ భూషణ్ అవార్డు అండి బాలకృష్ణకు వచ్చింది. 4 పద్మశ్రీ అవార్డులు అండి 4గురికి. ఒక తెలంగాణ నుండి 2 పద్మ అవార్డులు వస్తాయి. ఒకటి పద్మ విభూషణ్ అండి, విభూషణ్ ఇక్కడ ఈ యొక్క ఎవరికంటే విభూషణ్ ఈయన మనకి దువ్వూరి నాగేశ్వరరెడ్డి అండి. ఒకటేమో పద్మశ్రీ అవార్డు ఏపీకి, అంటే తెలంగాణకు 2 పద్మ అవార్డులు వచ్చినాయి, ఏపీకి 5 పద్మ అవార్డులు వచ్చినాయి. ఎంతమంది తెలుగు వాళ్ళకి పద్మ అవార్డులు వచ్చినాయంటే మొత్తం 7గురు. అందులో తెలంగాణ నుండి ఎంతమంది అంటే 5గురు. ఏపీ నుండి ఎంతమంది అంటే తెలంగాణ నుండి 2, ఏపీ నుండి ఎంతమంది అంటే 5గురు. రేపు ఎగ్జామ్లో మనకి ఏమడుగుతారండి, 2025 సంవత్సరానికి ఈ క్రింది వారిలో పద్మ విభూషణ్ అవార్డుతో సంబంధం లేని వారెవరు, 2025 సంవత్సరానికి పద్మభూషణ్ అవార్డు గ్రహీత అంటే అజిత్ కుమార్ అయినా ఏ రాష్ట్రం చెందిన వ్యక్తి, 2025 సంవత్సరానికి వివేక్ దేబ్రాయ్ పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది. ఈయన ఏ రంగంలో ఈయనకి అవార్డు వచ్చింది, లేదా క్రీడా రంగం నుండి ఓన్లీ 1 పర్సన్ మాత్రమే ఈసారి పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఆయన ఇక్కడ పిఆర్ శ్రీజేష్, ఇండియా హాకీ మాజీ కెప్టెన్. ఈ భారతదేశంలో అత్యున్నతమైన అవార్డు భారతరత్న, 2వది పద్మ విభూషణ్, 3వది పద్మభూషణ్, 4వది పద్మశ్రీ. సార్ ఇక్కడ ఇండియాలో అత్యున్నతమైన అవార్డులు. ప్రపంచంలో అత్యున్నతమైన అవార్డు అంటే నోబెల్ బహుమతి. ఇండియాలో సినీ రంగంలో అత్యున్నతమైన అవార్డు అంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. ప్రపంచంలో సినీ రంగంలో అత్యున్నతమైన అవార్డు అంటే ఆస్కర్ అవార్డు. ప్రపంచంలో సంగీతంలో అత్యున్నతమైన అవార్డు అంటే గ్రామీ అవార్డు. ఇండియాలో సైన్యంలో అత్యున్నతమైన అవార్డు అంటే
పరమవీర చక్ర, రెండోది మహావీర చక్ర, మూడోది అశోక చక్ర, నాలుగోది కీర్తి చక్ర. ఇక చిన్న చిన్న అవార్డులు ఇలా ఉంటాయి సార్, శౌర్య అవార్డులు ఇవన్నీ కూడా. ఓకే, మరి ముఖ్యంగా భారతదేశంలో సాహిత్యంలో అత్యున్నతమైన అవార్డు అంటే జ్ఞానపీఠ అవార్డు, రెండోది సరస్వతి సమ్మాన్ అవార్డు, మూడోది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. ఓన్లీ హిందీ సాహిత్యంలో ఇచ్చే అవార్డు అంటే వ్యాస్ సమ్మాన్ అవార్డు. ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా ఈ అవార్డుల నుంచి మీరు క్యాచ్ చేయండి. ఈ కింది వారిలో పద్మవిభూషణ అవార్డుతో సంబంధం లేని వారెవరు, పద్మభూషణ అవార్డుతో సంబంధం ఉన్నవారెవరు, ఎవరికి ఏ రంగంలో వచ్చింది, ఒక్కోసారి జతపరచమని చెప్పి అడగవచ్చు. ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా ఈజీగా మీరు ఈసారి క్యాచ్ చేయాలి. తప్పకుండా ప్రతి పోటీ పరీక్షల్లో ఇక్కడి నుంచి అడిగే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.